దేవుడు తన పిల్లల కోసం ఇచ్చిన వాగ్దానం. నీవు మంచి పదార్థముల చేత నువ్వు నింపబడు, మంచి ద్రవ్యములను నేను నీకు అనుగ్రహిస్తా. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నేను నీకు ఆ ల్యాండ్ ని అనుగ్రహిస్తా. ఇవి ఎంత పవర్ఫుల్ గా ఉన్నాయి ఈ మాటలు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నేను నీకు స్వాస్థ్యాన్ని ఇస్తా. అంటే నీకు అర్థం కావాలి, ఓహో దేవుడు నేను ఎక్కడ ఉంటే అక్కడ నాకు ల్యాండ్ ఇస్తా అన్నాడు. సో ఇప్పుడు నేను దాన్ని ఏం చేయాలి? కమాండ్ చేయాలి. యేసు నామములో నేను ప్రాపర్టీస్ ని నేను వాటిని నేను బ్లెస్ చేస్తున్నా. అవి నా లైఫ్ లోకి వచ్చేటట్టు ఆజ్ఞాపిస్తున్నా. ఇదే నేను ఎట్లా కొంటా? ఇప్పటికే నాకు అంత అసలు ఎక్కడా లేదు. నువ్వు ఎట్లా కొంటావని నేను అడగట్లేదు. నీ దగ్గర ఎంత మనీ ఉన్నది, ఎంత అప్పులు ఉన్నవని నేను అడగట్లేదు. ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది అని నేను అడగట్లేదు. నేను దేవుడు ఏమని చెప్పాడో దాని గురించి నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నా. నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. రిసీవ్ చేసుకోండి. ఇది యేసు నామములో ల్యాండ్స్ ని నువ్వు పర్చేస్ చేసే అభిషేకాన్ని నేను రిలీజ్ చేస్తున్నా. వాక్యం అందరి దగ్గర ఉన్నదిగా, బైబిల్ అందరి దగ్గర ఉన్నదిగా, అందరు చదువుతున్నారు. ఎవరు చదువుతున్నారో ఇది వాళ్ళ సొంతం యేసు నామములో. నువ్వేమంటావు? ఎస్, థ్యాంక్ యూ జీసస్, నేను ల్యాండ్ ని నేను కొంటా అని నువ్వు చెప్పావు కాబట్టి థ్యాంక్ యూ జీసస్. ఇక నువ్వు దాన్ని ఏం చేస్తావంటే, ఇక నువ్వు టంగ్స్ లో మాట్లాడతావు. నువ్వు టంగ్స్ లో మాట్లాడుతుంటే సమ్ అనదర్ ప్లేస్ నుంచి నీ కోసం ఆ వేస్ అనేవి ఓపెన్ అవుతూ వస్తాయి. సీక్రెట్ ఇది, గుర్తుపెట్టుకోండి. నీకు ఏది కావాలన్నా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసీవ్ చేసుకో. నువ్వు రిసీవ్ చేసుకో ఫస్ట్. నీ మైండ్ చెప్పినా నువ్వు వినకు, రిసీవ్ చేసుకో ముందు. థ్యాంక్ యూ జీసస్, నువ్వు నాకు ప్రాపర్టీని ఇస్తానన్నావు. థ్యాంక్ యూ, నువ్వు నాకు ఇచ్చినందుకు నేను రిసీవ్ చేసుకున్నాను, నేను నమ్ముతున్నా, నాకు వచ్చింది. ఇక నెక్స్ట్ నువ్వేం చేయాలి? దాన్ని మనం టంగ్స్ లో, నువ్వు దాన్ని టంగ్స్ లో పెట్టిగా టంగ్స్ లో మాట్లాడుతుంటే నీకు ఒక పిక్చర్ వస్తుంది, ఒక మంచి ఆలోచన వస్తుంది. ఈ ఆలోచనతో నువ్వు స్టెప్ వేస్తావు. సీడు పెట్టగానే సరిపోదు కదా, దానికి ఏం కావాలి? సన్ను మంచిగా పడుతుందా లేదా చూసుకోవాలి, నీళ్లు కరెక్ట్ పెడుతున్నానే లేదా చూసుకోవాలి. అప్పుడు నీకేమవుతుందంటే నువ్వు పెట్టిన విత్తనానికి మంచిగా చెట్టు గ్రోత్ అవుతుంది. నేను నీకు ప్రాఫెసీ నేను రిలీజ్ చేస్తున్నా. అదే సన్ను, అదే లైటింగ్, అదే వాటర్ ఇచ్చినట్లుగా నీ టంగ్స్ ని గనక వాటిని వాడుతూ వస్తూ మంచి టెస్ట్ మనీ చెప్తావు. సిస్టర్, నేను ఇది కొన్నా, నేను ల్యాండ్ కొన్నా, లేకపోతే నేను బిల్డింగ్ కొన్నా, లేకపోతే నేను గోల్డ్ కొన్నా, ఖచ్చితంగా వెండి బంగారాలతోటి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకేమన్నదనే నాకు ఏం అవసరం లేదు, నాకు దేవుడు ఉంటే చాలు. అది కరెక్ట్ కాదు. సర్వ సమృద్ధిని దేవుడికి అనుగ్రహిస్తానని చెప్పినాడు దేవుడు. నువ్వు విలువైన వాటిని అనుభవించాలి. నువ్వు సమృద్ధిగా నీకు ఇచ్చింది భూమి మీద దేవుడు వాటిని ఇచ్చిందే నీకోసం, నువ్వు తినడానికి, నువ్వు అనుభవించడానికి. నీకు కావాలా వద్దు అనేది దేవుడు నిజంగానే వద్దు అనుకుంటే నేను ఒక్కదాన్ని చేసి ఇట్లనే ఉండిగా, ఒక్క ఇజ్రాయెల్ ఎట్లా ఉన్నారు? ఒకటే డ్రెస్, ఒకటే చెప్పులు. వాళ్ళు పెరుగుతా అంటే ఆ డ్రెస్ పెరిగింది, నిన్ను కూడా అట్లనే పెట్టేటోడు. మరి ఎందుకు పెట్టలేదు? నువ్వు అన్ని కావాలి. నువ్వు సఫిషియెంట్ గా బ్లెస్ అయినప్పుడు, నువ్వు వెళ్ళి ఎవరికైనా గాస్పెల్ చెప్పినప్పుడు, దేవుని యొక్క బిడ్డలారా, ఆ గాస్పెల్ అనేది వాళ్ళ లైఫ్ లోకి ఎట్లా పనిచేస్తుంది అంటే, నిన్ను చూస్తారు, నీ అవుట్ సైడ్ ను చూస్తారు ఫస్ట్. వాళ్ళకి నీ లోపలిది ఏమి కనపడదు. నువ్వు ఎంత ఫెయిత్ ఉన్నావో, ఎంత అదో ఎంత ఇదో ఎవ్వరు చూడరు. నువ్వు చెప్పినప్పుడు నిన్ను చూస్తారు. అరే, ఈ చెప్పిన వ్యక్తి దేవుడు, ఈమె చెప్పే దేవుడు ఇంత పవర్ఫుల్లా, నిజంగా ఇట్లా అద్భుతాలు చేస్తాడా? ఖచ్చితంగా మాకు కూడా మేము నమ్ముకుంటాం. అంటే నువ్వు ఒక విట్నెస్ ఇస్తున్నావు. నువ్వు చెప్పకుండానే నీ లైఫ్ ని ఇంకొకరికి ఒక సాక్ష్యంగా చెప్తున్నావు. ఆ ఐగుప్తు నుంచి బయటికి వచ్చినప్పుడు వెండి బంగారాలతో అవసరం ఏమున్నది వాళ్ళకి? మనుషులే వస్తున్నారు, దేవుడే తీసుకొస్తున్నాడు, మోషేనే వాళ్ళు పట్టుకొని వస్తున్నాడు, ప్రతిరోజు వాళ్ళు పోషిస్తున్నాడు. అయినా ఇంకా వాళ్ళకి వెండి బంగారాలు ఎందుకు అవసరం వాళ్ళకు? దేవుడు పెట్టిన దాన్ని ఏదైనా నీకు హక్కు ఉన్నది, దాన్ని తీసుకునే హక్కు, అధికారం నీకున్నది. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నీ ఆత్మ నిజంగా వర్ధిల్లితే నాకు ఏమీ వద్దు అని నువ్వు చెప్పవు. నాకు తెలిసిందైతే ఇదే. నీ ఆత్మలో నువ్వు బాగా టఫ్ గా, క్రిటికల్ గా, డేంజరస్ గా, రెగ్యులర్ గా ప్రేయర్ కనుక నువ్వు చేస్తుంటే నాకు ఏమీ వద్దు అని అయితే నువ్వు చెప్పవు, నాకు తెలుసు. అది ఇచ్చినవాడు మిగతా హాఫ్ కూడా ఎందుకు చెప్పినాడు యోహాను?
నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి అంతే అని చెప్పాలి. నువ్వు ఆత్మలో వర్ధిల్లే కొలది అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లుతావు. సో ఇల్లు నీకు ఇప్పుడు ఉంటే థ్యాంక్ గాడ్ అని చెప్పి ఇంకొక ఇల్లు కోసం ఎక్స్పెక్ట్ చేయి.